Hey everyone, welcome back to my ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటంటే నాది నెల్లూరు కాబట్టి మన నెల్లూరులో అయితే రొట్టెల పండుగ అయితే జరుగుతుంది. జూలై 8 నుంచి జూలై 10th వరకు అయితే. సో ఈరోజు థర్డ్ డే అన్నమాట. ఇంక మేము మా ఫ్రెండ్స్ అయితే వస్తూ ఉన్నారు. సో నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. సో వీడియో బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో మీరు చూసేద్దాం. ఇంక మా ఇంటి దగ్గర నుంచి అయితే నేను బస్ స్టాండ్‌కయితే ఆటో ఎక్కాలి. ఇంకా ఆటో ఎక్కేసాను. నా ఫ్రెండ్స్ అందరూ గూడా బస్ స్టాండ్‌కయితే వస్తా అన్నారు. సో, మేము లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము. లాస్ట్ ఇయర్ అంత ఐడియా లేదనమాట. జస్ట్ చూడ్డానికైతే వెళ్ళాము. ఇంకా చూసేసి జస్ట్ షాపింగ్ చేసి అయితే వచ్చేసాము. సో, ఈసారి మా ఫ్రెండ్‌కి కావాలి అనడం వల్ల మేమందరం ప్లాన్ చేసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా నేను నా ఫ్రెండ్స్ అందరూ అయితే మేము మాల్‌లో అయితే కలుసుకున్నాము. తినే అనమాట నా ఫ్రెండ్. సో, నా ఫ్రెండ్ ముందు వ్లాగ్ చేయడం నాకు చాలా సిగ్గేసేసింది. ఫస్ట్ టైం కదా! ఇంకా పబ్లిక్‌లో చేస్తున్నాను. కొంచెం అలా షై ఫీల్ వచ్చేసింది. ఇంకా చాలా ఎండుండింది అప్పుడు. అసలే నెల్లూరులో ఎండలు చాలా ఎక్కువ. ఆ ఎండకి మేము కొంచెం హైడ్రేట్ అవ్వడానికి కొంచెం షుగర్ కేన్ జ్యూస్ అయితే తీసుకున్నాము. ఇంకా మేము దర్గా దగ్గరికైతే వచ్చేసాము. మేము వచ్చింది ఆఫ్టర్‌నూన్ 2:00 అనమాట. చాలా ఎండుండింది. సో, లైటింగ్ కూడా ఏం ఎయలేదు. చాలా అంటే నార్మల్‌గా ఉండింది. ఇంకా నైట్ అయితే లైటింగ్ అంతా ఉంటది. చాలా బావుంటదనమాట. సో, ఈ దర్గాకి చాలా మందొస్తారు. చాలా స్టేట్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారంట. ఎందుకంటే ఈ పండుగని చాలామంది నమ్ముతారంట. ఎందుకంటే ఇక్కడ మనకి రొట్టెలనేది పంచుతారు. ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం లాగనమాట. ఇప్పుడు మనకి ఏదైనా కోరిక నెరవేరిందనుకోండి, ఒక రొట్టె తీసుకున్నామనుకోండి, ఇప్పుడు సపోజ్ ఒక జాబ్ రొట్టె తీసుకున్నామనుకోండి, ఆ జాబ్ రొట్టె మనకి తీసుకున్నాక మనకి ఆ జాబ్ వచ్చేస్తే నెక్స్ట్ ఇయర్ మనం అది ఎవరికైనా మనం ఆ రొట్టెని వదలాలన్నమాట. జాబ్ రొట్టె అని. జాబ్ అనే కాదు, ఇల్లు రొట్టె ఉంటద్ది, ఉద్యోగ రొట్టె ఉంటద్ది, అలా చాలా రొట్టెలైతే ఉంటాయి. వ్యాపార రొట్టె ఉంటద్ది. ఇలా చాలా రొట్టెలైతే ఉంటాయి. సో, మనం తీసుకున్నాక మనకది నెరవేరుతది అన్న నమ్మకం అనమాట ఇక్కడ నెల్లూరులో ఈ పండగకి మాత్రం. సో, అందుకని ఎక్కడెక్కడి నుంచో వస్తారు. నా ఫ్రెండ్ అయితే జాబ్ రొట్టె కోసం అయితే వచ్చింది. సో, ఇంకా లక్కీగా అదైతే దొరికిందనమాట ఆ రోజు జాబ్ రొట్టె. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు దొరకట్లేదు. ఎందుకంటే అందరూ మా దగ్గర ఉంది కానీ మేమైతే ఇవ్వము. మీ దగ్గర ఏముంది అని అడుగుతున్నారు. అందరూ బదులు అడుగుతున్నారు. సో, మా దగ్గర ఏం లేదు. మేము కొత్త కాబట్టి ఇంకా ఎవరో ఒక అంకుల్ వాళ్ళైతే ఇచ్చేసారనమాట. సో, ఈ పండుగని అంత మంచిగా నమ్ముతారు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా అంత బాగా నమ్ముతారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. చాలా స్టేట్స్ చాలా దగ్గర నుంచి అయితే వస్తారు. వచ్చేసి నెల్లూరులోనే ఒక 1 వీక్ ఒక 10 డేస్ అలా ఉండిపోతారు. ఇక్కడే ఎక్కడంటే అక్కడ స్టే చేస్తారు. నెల్లూరంతా అప్పుడంతా ఒక హడావిడిగా ఉంటది. నెల్లూరంతా ఒక ఫెస్టివల్ లాగా ఉంటది. చాలా అయితే బావుంటది. సో, ఇక్కడైతే మేము ఇంకా రొట్టె తీసేసుకొని ఇంకా మేము అక్కడ నారా లోకేష్ గారు వచ్చారనమాట. సో, అందుకని ఇంకొంచెం క్రౌడ్ ఎక్కువైంది ఆ రోజు. ఇంకా మాకు ఆ రొట్టె దొరకడానికి మాకు చాలా టైం పట్టిందనమాట. ఇంచుమించు 6 అయిపోయింది టైము. మేమెప్పుడో 2కొచ్చాము. సో, ఇంకా సర్లే షాపింగ్ చేద్దాం కదా అని చెప్పి ఇంకా ఫ్రెండ్స్ అందరం అలా తిరుగుతూ అన్నీ చూస్తూ ఉన్నామనమాట. ఇక్కడ ఎగ్జిబిషన్ ఎలా ఉంటదో సేమ్ అలానే ఉంటాయి. అన్నీ దొరుకుతాయి. అన్నీ మనకి జెయింట్ వీల్ అన్నీ ఉంటాయి ఆడుకోవడానికి. ఇంకా ఇక్కడ నా ఫ్రెండ్ అన్నీ చూస్తుంది. కొనడం ఏమి ఉండదు. చూడడమే. సో, ఇంక అన్నీ చూస్తూ ఉంది. ఇంక అలా చూస్తూ ఉన్నాము. ఇంకా ఈ లోపల మా ఫ్రెండ్స్ కాల్ చేసి దర్గా లోపలికి వెళ్దాం రండి అంటే ఇంకా మేము అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మేము దర్గా లోపలికైతే వెళ్తున్నాము. అప్పుడైతే ఎవ్వరు లేరనమాట. సో, అందుకని మేము త్వరగా అయితే వెళ్తూ ఉన్నాము. సో, ఫస్ట్ టైం అయితే నేను దర్గా లోపలికి వెళ్తున్నాను. ఇప్పటిదాకా అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా కొంతసేపు తర్వాతకి ఫుల్ రష్ అయిపోయారు. ఇంకా మేము లిటరల్లీ చెప్పాలంటే ఎంత టఫ్ అంటే మేము 6:30కి లోపలికి వెళ్తే మేము క్యూలోనే 8 దాకా అయితే క్యూలోనే ఉన్నాము. ఎందుకంటే అంత క్రౌడ్ అనమాట. ఇంకా క్యూలోనే మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నాం కాబట్టి సరిపోయింది. ఫన్ చేసుకుంటూ అలా అయితే 2 అవర్స్ అయితే మేము క్యూలోనే గడిపేసాము. ఇంకా చూడండి చీకటి కూడా అయిపోయింది. ఇంకా మేము ఫస్ట్ టైం దర్గా లోపలికి అయితే వెళ్ళిపోయాము. మనం షాల్ వేసుకోవాలంట లేడీస్ అయితే. సో, ఇంకా షాల్ పైన వేసేసుకొని ఇంకా లోపలికి అయితే చూస్తూ ఉన్నాము. ఈ క్రౌడ్లో అస్సలు నాకు వీడియో తీయడం కూడా అసలు వీలే అవ్వలేదు. ఇంకా అలా చూస్తూ ఉన్నాను.
సో ఇంకా మేము 3 hours తర్వాత అయితే మొత్తానికైతే మేము బయటకు వచ్చేసాము. సో మీరే ఒకసారి చూడండి ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందో లోపల దర్గా లోపలికి వెళ్ళడానికి కూడా. సో ఇంకా అక్కడ రొట్టెల పండుగ రొట్టెలు తీసేసుకున్న అందరూ ఇక్కడికి వచ్చేసి ఇంకా దర్గా లోపలికి అయితే వెళ్తారు. ఇంకా అక్కడ జనం అంతా ఇక్కడికైతే వచ్చేస్తారు. సో మేము మొత్తానికైతే ఇంకా ఫైనల్గా అయితే బయటకైతే వచ్చేసాము. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మన నెల్లూరు వాళ్ళందరికీ షేర్ చేయండి, వెళ్ళాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.